హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమణాచారి. చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో కొన్ని ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు గ్రూప్ 3 ఎగ్జామ్ 2 డేస్ సాటర్డే సండే లాస్ట్ మంచిగా గడిచిపోయినాయి. 17, 18 రోజు మొత్తం టోటల్గా మనకు గ్రూప్ 3లో 3 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1 ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 మనకు కంపల్సరీ హిస్టరీ, పాలిటీ అండ్ ఆఫ్టర్ దట్ సోషియాలజీ కాంబినేషన్లో ఉన్నాయి. థర్డ్ పేపరు ఎకనామీ డెవలప్మెంట్ పేపర్ 3 మొత్తం ఎకనామిక్స్ సండే మార్నింగ్ రాసినాం మనం అందరం. మొత్తం మీద మన అభ్యర్థులందరం కూడా చాలామంది బాగా రాసినాం, నేను కూడా రాసిన. ఎనీవేస్ నేను కూడా ఈ మధ్యలో డిఎస్సి రాసిన, చాలా దగ్గరికి వచ్చి జాబ్ కోల్పోయినా. అదేవిధంగా నెక్స్ట్ ఇట్లా చాలా ఫెయిల్యూర్ అయినా. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా దాదాపుగా అనుకున్న రేంజ్లో దగ్గరికి వచ్చి మిస్ అయిపోయింది. ఎనీవేస్ అది మన చెప్తే చాలామంది ఎందుకులో అది మళ్ళీ పేపర్ అందరికి ఒక్కసారి పెడితే బాగుంది అనిపించింది, కానీ సరే మన బ్యాడ్ లక్, ప్రిపరేషన్ సరిపోలేదు అనిపించింది. ఎనీవేస్ నాలాగా దగ్గరికి వచ్చి మిస్ అయిపోయిన అందరు అభ్యర్థులు మనం నర్వస్ పడకుండా మళ్ళీ మనం కమింగ్ నోటిఫికేషన్ మీద దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను, అందరం కూడా. అయితే గ్రూప్ 3 ఇన్ఫర్మేషన్కి వస్తే ఏమవుతుందంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ గ్రూప్ 3 లోపల టోటల్గా రిజిస్టర్డ్ చేసుకున్న వాళ్ళు ఎంతంటే మొత్తం దాదాపుగా 5,36,400 మంది మన గ్రూప్ 3 అభ్యర్థులందరూ వాళ్ళు మొత్తం రిజిస్టర్డ్ చేసుకున్నారు. బట్ అందులో 70% మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు, 70% మాత్రమే. అదేవిధంగా ఇక ఎగ్జామ్ పేపర్ 1 అటెండ్ అయింది ఎంతమంది అంటే సుమారుగా 2,73,847 మంది పేపర్కి అటెండ్ అయ్యారు. 2,73,847 అంటే 51%, సుమారుగా 51%. ఇక రెండో పేపర్కి అయితే కొద్దిగా తగ్గిండు, 2,72,173 మంది. 51 కాస్త 50కి వచ్చింది. అంటే దీన్ని బట్టి సుమారుగా మనకి ఏంటంటే టోటల్గా చూసినట్లయితే 50% అటెండెన్స్ అనుకోరండి. 2,50,000 చిల్లర అట్లా 70,000. రెండో పేపర్ 70,000, సెకండ్ థర్డ్కి వచ్చి 2, అంటే మొత్తానికి 50% అటెండెన్స్ అనేది వచ్చేసింది. అందులో 20% మొత్తం డౌన్లోడ్లోనే మొత్తం చాలామంది 30% డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇంకా 20% రాయాలి. మొత్తానికి 50% రాసిలండి అనుకుందాం. ఇక 50% రాస్తే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్రూప్ 3 లోపల మెయిన్గా చాలామంది ఆస్పిరెంట్స్ కొద్దిగా టాలెంట్ పర్సన్స్ అందరూ ముందు గ్రూప్లలో వెళ్ళిపోవచ్చు. సో మంచి పోస్ట్ ఉందనుకోండి, జేఎల్ కానీ, ఇంకా తర్వాత పెద్ద స్థాయి పోస్ట్ అయిన డిఎల్ కానీ, జేఎల్ గురుకులలో కానీ, ఇంకా మంచి పోస్టులలో వెళ్ళిపోయి కొద్దిగా టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఛాలెంజ్ చేయకపోవచ్చు. అందుకే ఎంతో కొంత ఇంట్రెస్ట్ లేక కొద్దిగా ప్రిపరేషన్ కాక రావచ్చు. ఇప్పుడు మనం అందరం పర్ఫెక్ట్గా అయినా కాకుండా అందరూ రాసినాం. సరే ఎనీవేస్ ఇదివరకు ఎక్స్పీరియన్స్ తోటి ప్రిపరేషన్ ఏది వేసి అందరం రాసినాం. అయితే చాలామంది నాకు ఒక వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది గ్రూప్ 1 నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ నేను లాస్ట్ అంటే గ్రూప్ 1 లోపల 3 సార్లు రాసినాం ప్రిలిమ్స్. ఒక్కసారి మేము క్వాలిఫై అయినాం, ఇక మిగతా రెండిట్లో నీకు క్వాలిఫై కాలే. అంటే ఏంటంటే దాదాపు చూసినట్లయితే ఇప్పుడు రీసెంట్గా దాంట్లో కూడా నేను క్వాలిఫై కాలేకపోయాను. ఎనీవేస్ కొంతమంది మా మిత్రులు అంటే నేను ప్రిపేర్ అయినా, కానీ నేను ఎందుకు క్వాలిఫై అయ్యాలో నాకు కూడా తెలియదు. రాయనైతే రాసినా కానీ మ్యాథమెటిక్స్లో, రీజనింగ్లో ఎల్లునో మొత్తానికి పోయింది, అచీవ్మెంట్ కాలే. మాది ఒక బీసీబీ రిజర్వేషన్లో మేమైతే పాస్ అయితే కాలే, అంటే నాకు మెయిన్స్ రాసే అవకాశం రాలే. కానీ నా మిత్రులు కొంతమంది రాసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రూప్ 1 మెయిన్స్ కంటే గ్రూప్ 3 కొద్దిగా హార్డ్ ఉన్నదని అంటున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కంటే మనం మెయిన్గా చూసినట్లయితే గ్రూప్ 3 పేపర్ కొద్దిగా హార్డ్ అనిపించిందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే ఎనీవేస్ అన్నీ కూడా ఏ కరెక్టా, బి కరెక్టా, ఏబి కరెక్టా, తర్వాత ఏబిసిడి కరెక్టా, తర్వాత ఏబిసిడి ఏవి కాదా అన్నట్టుగా చాలా కొద్దిగా సబ్జెక్టు చదివి క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ చదివిన వాళ్ళకు మాత్రమే అవగాహన పెట్టే విధంగా ఇచ్చేసిండు 78% క్వశ్చన్స్. ఇక జిఎస్ అన్న కూడా ఇప్పుడు 3 పేపర్స్ ఉన్నాయి, 3 పేపర్స్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్గా వచ్చేసినాయి. నా దగ్గర కూడా రాసిన నేను కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వచ్చేసినాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. అందరు ఏమంటున్నారంటే నాకు తెలిసి
మిక్స్డ్‌గా వచ్చింది. చాలా బాగా చదివే వాళ్ళు మిక్స్డ్ వచ్చింది అంటున్నారు. ఏం చదవని మామూలుగా పోయిన వాళ్ళు అబ్బో! వామ్మో! హార్డ్‌గా ఉన్నది నిద్రొచ్చింది సెంటర్‌లో అని కొంతమంది అంటున్నారు. సరే కొంతమంది చదివిన వాళ్ళు, బాగా చదివిన వాళ్ళు కూడా ఎందుకో నాకు తెలిసి అయితే నాకున్న మరి అది రైట్ అయితే నిజమో అబద్ధమో తెలవది. కొంతమంది ఉంటూ ఉండొచ్చు. తక్కువ స్కోర్ అయ్యే ఛాన్స్ ఉన్నదని అయితే అంటున్నారు. ఇక కొంతమంది మోస్ట్‌లీ చాలామందిని గ్యాదర్ చేస్తే 290 మార్క్స్ ఎబోవ్ ఉంటే పాజిటివ్‌గా మనకు పాజిటివ్‌గా మనం ఉండొచ్చని అంటున్నారు. 300 ఎబోవ్ అయితే ఇంక క్లారిటీ బేస్డ్ ఆన్ రిజర్వేషన్ బట్టి కూడా ఉంటది. ఎందుకంటే పేపర్ 3 ఎకానమీ డాటా బేస్డ్ చాలా ఇచ్చిండు. డాటా బేస్డ్ చాలా ఇచ్చేసిండు కాబట్టి ఇక త్వరలో ప్రిలిమినరీకి కూడా వస్తది. కంపల్సరీ తొందరనే గవర్నమెంట్ పికప్ చేసి ఈ యొక్క పికప్ చేసేసిండ్రు. పికప్ చేసుకుంటే ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా బాగా స్పీడప్ చేస్తున్నారు. తొందరగా అపాయింట్మెంట్లు అయితే తొందరగా ఇచ్చేటట్టు ఉంది. అదృష్టవంతులు వాళ్ళు ఎవరో గ్రూప్ 3 మొత్తం స్టేట్ క్యాడర్ ఉన్నాయండి. ఈ పోస్టుల్లో మనం ఫస్ట్ కొన్ని ఉండే ఇప్పుడు 1100 ఎంతో చిల్లర పోస్టులు అయితే ఉన్నాయి. 1372 ఎంతో సంథింగ్ ఉన్నాయి. అయితే అన్ని స్టేట్ క్యాడర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. జోనల్ వైజ్‌గా కొంచెం తక్కువ ఉన్నాయి. స్టేట్ క్యాడర్ ఎక్కువ ఉంది. వచ్చిన వాళ్ళు చాలా అద్భుతమైన సర్వీస్ ప్రజలకు సర్వీస్ చేసే మొత్తం సెక్రటేరియల్లో చేసే ఉద్యోగాలు అన్నట్టు ఉన్నాయి. చాలా వరకు స్టేట్ క్యాడర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఎనీవేస్ ఆ పర్టిక్యులర్ 3 అవర్స్‌లో మంచిగా చదివి మంచిగా పెట్టిన వాళ్ళు, చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరికి వరిస్తుందో అంటే జాబ్‌లో ఎవరికి వరిస్తాయో వాళ్ళ హార్డ్ వర్క్ వరిస్తుందా, ఆ 3 గంటల టెక్నిక్ ఇదివరకు ప్రీవియస్ నాలెడ్జ్ తోటి రాసిన వాళ్ళు ఉంటారు. ఎనీవేస్ వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా లక్. ఎందుకంటే గ్రూప్ 3 అద్భుతమైన పోస్ట్ ఉంటుంది. ఎనీవేస్ మొత్తానికైతే నేను మళ్ళొక్కసారి అందరికి యూట్యూబ్ ద్వారా నాకు చాలా కోఆపరేట్ చేసిండ్రు. సరే నేను లాస్ట్ కొన్ని వీడియోస్ చేసిన. అయితే అందులో కూడా నాకు మిత్రులు చాలామంది మేడమ్స్, సార్ వాళ్ళు నాకు కూడా మంచి కోఆపరేటెడ్గా నన్ను సపోర్ట్ చేస్తూ, నాకు సబ్స్క్రైబ్ చేస్తూ, నన్ను కొద్దిగా కోఆపరేట్ చేస్తున్న మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మీ ముందుకు వస్తున్నా. నా 4-5 మంత్సే రాక. అప్పుడు ఎందుకు రాలంటే కొద్దిగా డిఎస్సి సీరియస్గా ప్రిపేర్ అయినట్టు అయినా కానీ మళ్ళీ దగ్గరికి వచ్చి 74.5 మార్క్స్ నియర్లీ వచ్చినాయి నాకు. కానీ జాబ్ అనేది రాలేదు. సరే మొత్తానికి తక్కువ పోస్టులు ఉండడం వల్ల కొద్దిగా నా ప్రిపరేషన్ కొద్దిగా లోటుపాటు ఉండడం వలన ఏదో మొత్తానికి మళ్ళీ ఒకసారి మిస్ అయిపోయినా. ఎనీవేస్ మళ్ళీ ఇప్పుడు మనం ముందు మంచిగా చదివే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా ఒకటి చెప్పేది ఏంటంటే మీ అందరికీ గ్రూప్ 3 రాసిన ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో రిక్వెస్ట్ అందరూ కూడా కామెంట్ రూపంలో ఎంతో పెట్టండి. మళ్ళొక్కసారి నేను అందరి ఫ్రెండ్స్ ద్వారా అనాలిసిస్ చేసి కొద్దిగా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. కంపల్సరీ వచ్చినాక ఫైనలే ఇంపార్టెంట్. ఎవరిని చెప్పినా కూడా ఫైనలే ఇంపార్టెంట్ అవుతుంది. నేను కొన్నిసార్లు మిస్ కావచ్చు, రైట్ కావచ్చు, నాకు కూడా తెలియదు. కానీ ఎస్టిమేషన్ చూద్దాం. ఒకసారి మీ అందరూ కూడా గ్రూప్ 3 ఎన్ని మార్కులు వచ్చినాయో మీరు కామెంట్ చేసిండ్రు అనుకోండి. దాన్ని బట్టి మనం ఎంత కట్ ఆఫ్ అవుతుంది కొద్దిగా ఎస్టిమేట్ చేద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా మళ్ళీ కమింగ్ ఎవరైనా దగ్గరికి మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఏం బాధపడకుండా ప్రిపేర్ కావాలని కోరుకుంటూ మీ రమణాచారి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కామెంట్ how many marks get you expected. Thank you so much. Up the 2nd video. Thank you so much.